హరిశ్చంద్ర, ఇదే అంగళ వీధి. తలముచ్చి కడిగిన వారందరూ ఈ చోటునే ఉన్నారయ్యా. ఎలింగతి ఒక్కసారి గట్టిగా కాకివేయమయ్యా. నేనిప్పుడు ఏమని ఘోషింపవలెనిది? నాథ, క్రయధనము నమ్ముకొని వారెట్లో అట్లే కదా ప్రాణేశ్వర. ఓ మహానుభావుల, యమ నా అర్థాంగి చంద్రమతీదేవి కౌశకునకు రుణగ్రస్తుడనై బానిసగా విక్రయించుతున్నాను. యమ గుణగణములు చెప్పుతున్నాను, సావధానముగా. గుణములను అగునా ఒక్కనిచ్చి వారణాసి పౌరపుత్ర ఓ కాశీపుర పౌరులారా, మరియును భాగ్యవంతులారా, మరియును అంతరించిపోతున్నటువంటి పౌరాణిక నాటక రంగాన్ని నిలబెట్టి ఉన్నటువంటి రాయలసీమ వాస్తవ్యులారా, మహానుభావులారా, యమా
పొడుగు తప్పి ఆజ్ఞకు అసమాన భక్తి దివ్యానురక్తి అను మాత్రమైన వెంకను మాట ఎరుగదో ఈ కలుష విహీన నమ్ములకు వెంకను సొంత కోపం విరుంగదు ఇలతాంగి నాథ, సంకోచపవలదు ప్రాణేశ్వర. అయ్యలారా, ఓ కాశీపుర వాసులారా, ఈలతాంగి సమస్త భూపాల మకుట భవ్యమణి కాంతి శఫలిత పాదుడైనా సార్వభౌముని సార్వభౌముని శ్రీ 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 హరిశ్చంద్రు భార్య ఈ పెనుకొనరయ్యా వారణాసి పౌరులారా క్షమించాలి. రవీంద్ర రెడ్డి గారు నన్ను దీవించి సిద్ధవట వాస్తవులు మరి నేను స్టేజ్ ఎక్క ముందు ఒక 100 రూపాయలు చదివించినారు. వారిని వారి కుటుంబానికి అష్టైశ్వర్య భోగ భాగ్యములు కల్పించాలని, మరి అలాగే మా తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థించున్నాను. పెరుగు వెంకట సుబ్బనరసయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని, పెద్ద నరసయ్య గారు నన్ను దీవించి ఒక 200 రూపాయలు చదివించినారు.
వారిని వారి కుటుంబానికి అష్టైశ్వర్య భోగభాగ్యములు కల్పించాలని, అలాగే మరి పెరుగు నరసయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించున్నాను.